శివ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి మెట్ల కింద ఉన్న కప్బోర్డ్లో దాక్కొని ఉంటాడు. అప్పుడే మీరా అక్కడికి వచ్చి ఆ కప్బోర్డ్ని ఓపెన్ చేసి అందులో దాక్కున్న శివని చూసి ఒక్కసారిగా కేకలు పెడుతూ ఉంటుంది. అయ్యో దొరికిపోయానే అని శివ చాలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. వెంటనే శివని చూసిన శరత్చంద్ర అపూర్వ చాలా షాక్ అయిపోతూ శివని బాగా చితక్కొట్టి కుర్చీలో కూర్చోపెట్టి కట్లతో కట్టేసి ఉంటారు. అప్పటికే శివని బాగా కొట్టడం వల్ల శివకి చాలా గాయాలైపోయి ఉంటాయి. అంతటితో అపూర్వ ఆగకుండా రేయ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నిజం చెప్తావా లేదా అని కరెంట్ షాక్ ఉన్న 2 కరెంటు తీగల్ని తీసుకొని శివ కళ్ళలో పెట్టబోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే గగన్ వచ్చి ఒక కర్రని అపూర్వ చేతికి తగిలేలాగా విసిరి పడేయటంతో అపూర్వ చేతులకి గాయాలైపోయి గగన్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రేయ్ నువ్వేంటిక్కడ అని అపూర్వ పిలుస్తూ ఉంటే వెంటనే గగన్ శివ దగ్గరికి వచ్చి శివ కట్లని తీసేసి శివ ఇప్పుడు నువ్వు మా ఇంటికి కాబోయే అల్లుడివి అని గగన్ చెప్పగానే శివ చాలా షాకింగ్గా వింటూ ఉంటే అపూర్వ వాళ్ళు కూడా షాకింగ్గా వింటూ ఉంటారు. కేపీ చెర్రీ మాత్రం సంతోషంగా వింటూ ఉంటారు. అర్థమైంది కదా, ఒక్క దెబ్బ మా శివ మీద పడ్డా ఒక్క మాట మా శివని అన్నా కూడా ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు. మా ఇంటికొచ్చి మా మీదే రంకెలు వేస్తున్నావే, అసలు వీడిని మా ఇంటికి ఎందుకు పంపించావు అని అపూర్వ గగన్ని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఇంట్లో నుండి మెట్లు దిగి వస్తున్న భూమి నేను చెప్తానంటూ మాట్లాడుతూ ఉండటంతో గగన్ అపూర్వతో సహా అందరూ చాలా షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటారు. అసలు శివ బిందు కోసం వచ్చి దాక్కొని ఉంటే భూమి ఎందుకు అక్కడికి వచ్చింది? ఎపిసోడ్‌లోనేమో బిందు నేను నీకోసం ప్రాణాలు ఇవ్వనని ఎందుకు చీకొట్టింది అన్న విషయాలన్నీ రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.